బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం నేటితో 6వ రోజుకు చేరుకుంది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేటితో 6వ రోజుకు చేరుకుంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరులు పరాకాష్ఠకు చేరాయి. ఇజ్రాయిల్ ఇరాన్ దేశాలు పరస్పర భీకర దాడులకు దిగుతూ ఉండడంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ క్రమంలో అమెరికా సైతం రంగంలోకి దిగి ఇరాన్ వార్ షిప్లెట్ లక్ష్యంగా దాడులు చేపట్టింది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయిల్ నగరం టెల్ అవీన్పై బ్లాస్ట్లతో మిసైళ్లతో విరుచుకుపడుతుంది. ఇరాన్ కేవలం ఇజ్రాయిల్నే కాకుండా అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ ఫ్లీట్లపై దాడి చేయడంతో పాటు ఖతర్లోని యుఎస్ ఎంబసీపై ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. ఇరాన్ ఇప్పటి వరకు 500కు పైగా బాలిస్టిక్ మిసైల్స్, 2000కు పైగా డ్రోన్లు ప్రయోగించి యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే అమెరికా సైతం రంగంలోకి దిగి ఇరాన్పై భారీ దాడులు చేస్తుంది. దీంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం నేటితో 6వ రోజుకు చేరుకుంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పరాకాష్ఠకు చేరాయి. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలు పరస్పర భీకర దాడులకు దిగుతూ ఉండడంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ క్రమంలో అమెరికా సైతం రంగంలోకి దిగి ఇరాన్ వార్ షిప్లే లక్ష్యంగా దాడులు చేపట్టింది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ నగరం టెల్ అవీన్పై బ్లాస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడుతుంది. ఇరాన్ కేవలం ఇజ్రాయిల్నే కాకుండా అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ ఫ్లీట్లపై దాడి చేయడంతో పాటు ఖతర్లోని యుఎస్ ఎంబసీపై ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. ఇరాన్ ఇప్పటి వరకు 500కు పైగా బాలిస్టిక్ మిసైల్స్, 2000కు పైగా డ్రోన్లను ప్రయోగించి యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే అమెరికా సైతం రంగంలోకి దిగి ఇరాన్పై భారీ దాడులు చేస్తుంది. దీంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది.